అనేకులు వచ్చి మన మధ్య నుంచి మన వద్ద నుంచి నేర్చుకొనుటకు, అనేకులకు యెహోవా మార్గములు తెలియజేయుటకు, అనేకులకు ఈ లోక మర్యాదకు మరియు రాజ్య మర్యాదకు ఉన్న వ్యత్యాసాన్ని చూపించటానికి ఈ సమాజాన్ని దేవుడు పిలిచాడు. ఈ సమాజాన్ని దేవుని సమాజము లేక దేవుని రాజ్య సమాజము అని పిలిచారు. కొన్నిసార్లు ప్రజలు దీనికి భిన్నంగా దీనిని ఒక మతం అని అనుకుంటారు. బయటివారు అనుకుంటే పర్వాలేదు, కానీ సంఘ లేకపోతే రాజ్య పౌరులు కూడా దీనిని మత ప్రాతిపదికననే అర్థం చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు, అన్నిసార్లు కాకపోయినా. బయట ఉన్నటువంటి ఈ లోక మర్యాద చొప్పున నడుస్తూ ఉన్నటువంటి కుల సంఘాలు, ఈ లోక మర్యాద చొప్పున నడుస్తున్నటువంటి మత సంఘాలు, ఈ లోక మర్యాద చొప్పున నడుస్తున్నటువంటి భావజాలాలు, వాటితో సమానముగా మేము ఒక వర్గం, మేము ఒక శాఖ, మాది ఒక మత ప్రాతిపదికనో కుల ప్రాతిపదికనో సంఘ ప్రాతిపదికనో డినామినేషన్ ప్రాతిపదికనో జీవించే ఒక సమూహం అని అనుకుంటాం. కానీ నిజానికి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మన పిలుపు కోరం దేవ్, మన పిలుపు దేవుని యొక్క ముఖకాంతిలో జీవించే పిలుపు, దేవుని యొక్క ముఖకాంతిని ప్రకాశింపచేసే పిలుపు, దేవుని యొక్క ముఖకాంతిలో యెహోవా ఏర్పరచినటువంటి విశ్వ మానవ జీవన విధానంలో జీవించటానికి ప్రభు మనల్ని పిలిచాడు. అదే నూతన ఇశ్రాయేలు అనంటే. క్రొత్త సృష్టి పొందిన సమాజం ఈ సమాజం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆఖరికి పైన ఉన్నటువంటి వచనం గనక మనం చూసుకుంటే, సున్నతి పొందుట ఎందైనను పొందకపోవుట ఎందైనను ఏమీ లేదు, కానీ క్రొత్త సృష్టి పొందుట ఎందే అంతా ఉంది. క్రొత్త సృష్టి, నూతన సృష్టిగా మారటం. నూతన సృష్టిగా మారటానికి గల కారణం ఆయన కనుదృష్టి మన మీద ఉండటం, ఆయన ముఖకాంతి మన పైన ప్రజ్వలింప చేయటం, ఆయన ముఖకాంతిలో మన జీవితాలను మనం సరిచేసుకుంటూ ఆ ముఖకాంతిని మన జీవితాల్లో నుంచి 10 మందికి పంచటం. అలా 10 మందికి పంచినప్పుడు సమాజముల నిర్మాణం, సమాజముల నిర్మాణముతో పాటు దేశముల రాజ్యముల నిర్మాణం. ఇది ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి పిలుపు.